నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలను తప్పకుండా ధరించాలి. చేనేత వృత్తిని, నేతన్నని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమం. కనీస వేతనం 31,000కు పెంచాలని, పంటలకు ఇచ్చే గిట్టుబాటు ధరకు చట్టబద్ధ హామీ కల్పించాలని డిమాండ్. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం. బియ్యం ధరల పెరుగుదల ప్రజలపై భారం పడకుండా 52 రూపాయలకే కేజీ సన్నబియ్యం అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. డీటెయిల్స్ చూస్తే, నేతన్న నేసేది వస్త్రం కాదని, ఒక జీవితమని, చేనేత వృత్తిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలను తప్పకుండా ధరించాలని కోరారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో తాటిపత్తి గ్రామంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు, కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, అతిథులుగా తుమ్మల రామస్వామి, పెండెం దొరబాబు, ఓదరు కిషోర్ హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మహాత్మా గాంధీ చిత్రపటానికి ముఖ్య అతిథుల పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కూటమి ప్రభుత్వం చేనేత కుటుంబాలకు అందిస్తున్న సంక్షేమాన్ని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ వివరించారు. అనంతరం ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం చేనేత కార్మికులను ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు చేతుల మీదుగా సన్మానించారు. అనంతరం చేనేత కార్మికులకు అందిస్తున్న చేనేత ప్రోత్సాహకాల చెక్కులను కొణిదెల నాగేంద్రబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కొణిదెల నాగేంద్రబాబు చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ భరత్, మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్, చక్రం జ్యోతుల శ్రీనివాస్, వల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆదిగారు గారు అండి ఎదుగుడు పోతాను అలాగే రాదు చేతులుగా భాగంగా ప్రతి చేనేత కార్మికుడికి కూడా 25,000 రూపాయలు రావాలి. వ్యవస్థ లేని వ్యవస్థ రావాలమ్మా. కొంతమంది లేని కొనాలనుకున్నాను, మీరే కదండి. ధన్యవాదాలండి శ్రీ కొణిదెల పవన్ నాగబాబు గారికి. థ్యాంక్ యూ. జై నేతన్న. మనుషులకి ప్రాణం కన్నా మానం ఎంతో గొప్పది. ఇటువంటి ఈ మానాన్ని కాపాడి వృత్తి ఏదైనా ఉన్నారంటే అది చేనేత వృత్తి. పొలుపు తయారు చేసి ఒక వస్త్రంగా మలిచి ఈ మనుషుల యొక్క మానాన్ని కాపాడడం కొరకు మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప గౌరవంగా మనం భావించాలి.
ఇటువంటి కళా నైపుణ్యం మనందరికీ ఉన్నదానికి మనం ఎంతో సంతోషంగా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మనకి తీసుకురావడం ముఖ్య భూమిక పోషించినటువంటి శ్రీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే సెంట్రల్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి మన పిఠాపురం నియోజకవర్గానికి సుమారు 15 కోట్లతో ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకురావడానికి ముఖ్య భూమిక వహించారు. వారికి కూడా చేనేత కులబాంధులు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా కూడ ప్రభుత్వం వచ్చిన తర్వాత మర మొక్కలు 200 యూనిట్లు, సాధారణ మొక్కలు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ 500 యూనిట్లు కూడా ఇచ్చిన ఘనత మన కూడమ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కొన్ని వేల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తాయి. అటువంటి అడ్వర్టైజ్మెంట్ నా పొద్దు నా చేనేత కుల బాంధువుల యొక్క ఆత్మగౌరవం, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క ప్రేమ నాకు ముఖ్యమని ఒక బ్రాండ్ అంబాసిడర్ కూడా వ్యవహరించారు ఆనాడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అంటే చేనేత రంగంపై వారికి ఉన్న మక్కువ, వారికి ఉన్న విశిష్టమైన ప్రేమ వల్ల ఒక చేనేత రంగంపై శ్రీ పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి ఈ రంగాన్ని వృద్ధి చేయాలి, ఈ రంగం ద్వారా నా నేతన్న సోదరులు అందరూ కూడా బాగుండాలని వారు ఆ రోజు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించారు. వారికి కూడా మీ అందరి తరఫున చేనేత కుల బాంధవులు అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకున్నాను. తెలుసుకోవడం జరిగింది. ప్రపంచంలో ఏదైనా సరే కార్ అయినా వాచ్ అయినా హ్యాండ్ మేడ్ అని చెప్పి ఎక్కువ రేట్ పెట్టి అమ్ముతారు. ఓన్లీ బట్టలు మాత్రమే హ్యాండ్ మేడ్ అంటే సరైన ధర రాకపోతే నిజంగా బాధాకరమైన విషయం. దీన్ని గుర్తించి ఒకప్పుడు దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నేనే ఉంటానని చెప్పిన నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఇంత అంతర్జాతీయ బ్రాండ్స్ అన్ని కూడా ఆయన కాళ్ళ కింద ఉంటాయి. కానీ అలాంటి కాదు, నేను దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని చెప్పి ఈ రోజు కూడా ప్లెయిన్ నేతన్న కుట్టిన నా బట్టతోనే కుర్తా పైజామా కుట్టుకుని దాన్నే వేసుకుంటున్నారు మన అధినేత, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు. మనసులో ఎంత ప్రేమ ఉంటే అలా చేస్తారు. ప్రపంచంలో ఏ బ్రాండ్ అయినా ఆయనకి కావాలంటే రానున్న ఏదైనా ఉంటుందా? కానీ ఒక చేనేత పుట్టిన వస్త్రంతోనే ఆయన బట్టలు ధరించి దాంతోనే ఆయన డిప్యూటీ సీఎం గా ఎప్పుడు చూసినా ఒక సింపుల్ బట్టలతో ఉంటారు. నిజంగా అంత పెద్ద మనసున్న నాయకుడు మన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆ 15 సంస్కృతికి ఒక ఊపిరి, మన వారసత్వానికి గుర్తు. నేతన్న నేస్తే ఇది వస్త్రం కాదు, తన జీవితం. అందుకే చేనేతను కాపాడటం ఒక పరిశ్రమ కాపాడటం కాదు, ఒక జాతి ఆత్మను కాపాడుకోవడం. దేశానికి అన్నం పెట్టేది రైతన్న అయితే దేశానికి వస్త్రం నేసేది నేతన్న. వ్యవసాయం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేత. మన రాష్ట్రంలో 1,27,00,000 మంది నేతన్నల జీవితాలకు ఆధారం ఈ మగ్గం. అందుకే మగ్గం ఆగకూడదు, నేతన్న ఇంట్లో ఆకలి ఉండకూడదు. ఇదే భావనని గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. శ్రమించే ప్రతి చేతికి గౌరవం దక్కాలని ఎప్పుడూ కోరుకుంటారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అదే నిబద్ధతతో చేనేత కుటుంబాల సంక్షేమం కోసం నేతన్న సేవలో పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 71,536 మంది నేతన్నల కుటుంబాల ఖాతాల్లో 179 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం జమ చేసింది. కాకినాడ జిల్లాలో 3,639 మంది నేతన్నలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతుండగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్న మన పిఠాపురం నియోజకవర్గంలో 1,894 మంది నేతన్నలకు ఈ పథకం ప్రయోజనం ఉంటుంది. ఇది చాలా గర్వకారణం మా అందరికీ కూడా. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, నేతన్న శ్రమకి ప్రభుత్వం ఇస్తున్న గౌరవం, వారి కుటుంబ భవిష్యత్తుకి అందిస్తున్న భరోసా. అంతేకాదు ఉచిత విద్యుత్తు, 50 ఏళ్లకే పెన్షన్, థ్రిఫ్ట్ ఫండ్, ముద్రా రుణాలు, వర్షాకాల వేతన నష్టపరిహారం, ఈ పెహచాన్ కార్డులు వంటి పథకాలతో
నేతలకు సామాజిక భద్రత కల్పిస్తున్నారు. మార్కెట్ విస్తరణ, నైపుణ్య శిక్షణ, ఆధునిక శిక్షణా కేంద్రాలు, కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ద్వారా చేనేతను కొత్త దిశకు తీసుకెళ్తున్నాం. విశాఖలో 4,200 కోట్లతో సుస్థిరమైనటువంటి టెక్స్టైల్ రీసైక్లింగ్ యూనిట్, P4 మోడల్ విలువ ఆధారిత ఉత్పత్తులతో చేనేతకు మరింత బలమైన భవిష్యత్తు నిర్మిస్తున్నాం. ఈ దశగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ స్వదేశీ ఉత్పత్తులు, గ్రామీణ కళాకారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పిన ఆలోచనలకు అనుగుణంగానే మన ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మన ఉప్పాడ జామ్దాని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందటం ప్రతి తెలుగు వారికి గర్వకారణం. GI గుర్తింపు, ఒక జిల్లా ఉత్పత్తి ఎంపికతో ఉప్పాడకి అది మరింత పెరిగింది. గొల్లపురంలో పిఠాపురం, పెద్దాపురం చేనేత సహకార సంఘాలు బలోపేతం